ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలి అనేటువంటి. అయితే నా ముందు మాట్లాడినటువంటి సోదరులు ప్రతాప్ విష్ణు అన్న చెప్పినట్టుగా అనేక మంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, అనేక రకాలైనటువంటి శంకుస్థాపనలు వేస్తామని ముందుకు వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ల గురించి కానీ లేదా ఈ ప్రాంత మత్స్యకారుల గురించి కానీ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకో వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జూలదినకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కుని వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరితెగించి ఆయన శ్రీభరత్ గీతం ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించి ప్రజలాస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకారు కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ ప్లాట్ఫారం కానీ, కోల్డ్ చైన్ కానీ, దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ అవసరపడతాయి. వాటన్నిటినీ పూర్తి చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రామాయపట్నం పోర్టు ఎన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి మనం పాదయాత్రలు చేసాం. రామాయపట్నం కావాలి, కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలని చెప్పి అటువంటి రామాయపట్నం పోర్టు గురించి ఎవరు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆలోచన చేశారు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా, చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలెత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ, రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? సందర్భంగా నేను అడుగుతాను. దాదాపుగా 289 కోట్ల రూపాయలతో 77 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తే ఉపయోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అంటే 25,000 మత్స్యకార కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఒక్క మాటతో వచ్చి ఈరోజు నేను ఒక ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈరోజు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నా, దాదాపుగా ఈరోజు అనేక రకాలైనటువంటి జోగులదిన కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మజిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫస్ట్ ఫేజ్లో మొదటి విడతలోనే 1,523 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే కావలి, బోగోలు, అల్లూరు, వెడలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోట, వాకాడు, సూడూరుపేట, తడ ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి
దాదాపు మత్స్యకారుల జనాభా సుమారుగా 4 లక్షలు ఉంటే దాదాపుగా మత్స్యకారులు 50,000 మంది ఉంటే వీళ్ళకి సంబంధించి 8,500 ఫైబర్ బోట్లు ఉన్నాయి, 4,500 సాంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున వేట చేసుకుని జీవనం సాగించేటువంటి మత్స్యకార కుటుంబాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఒకటేసారి వచ్చి నేను ముంబైకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేసాను, కట్టబెట్టేశానని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం. ఈరోజు మీరు ఒక్కసారి చూసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి. మచిలీపట్నంలో ఈరోజు పోర్టు వచ్చింది, రామాయపట్నంలో పోర్టు వచ్చింది, మూలపేటలో పోర్టు వచ్చింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు దాని పనులు చేపట్టాడు. 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకుంటూ మన మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. జనాలు తిరగబడ్డారు. దాదాపుగా 1 కోటి మంది ఈరోజు సంతకాలు పెడితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఒకటే మాట చెప్పాడు, మేమందరం వెళ్ళాం గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు అన్నాడు, నేను చూడడం కాదు కదా, ఇటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేను ఎప్పుడు వినలేదు, ఊహించలేదు అని చెప్పాడు. దానితో ఈరోజు ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా సొంత పార్టీలు మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీల సానుభూతి పరులు కూడా ఇది అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని అమ్ముకోవడం, 10 మెడికల్ కాలేజీలు మొదటి విడతల తర్వాత 7 మెడికల్ కాలేజీలని ప్రజల్లో ఈరోజు ఉద్యమం ఊపందుకుంటే దానికి సంబంధించి భయపడి ఎవరు కూడా వేయకుండా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దాని మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలికాడు మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అక్కడికి వస్తామనంటే లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈరోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండన సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం. ఇది మా ఆస్తి. ఈరోజు నిలదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుని చెప్పినట్టుగా చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు లాగా ఆలోచన చేస్తుంటే ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక శిలాపలకం కట్టుకుంటే ఈ మత్స్యకారులందరూ మాతో పాటు వస్తే మత్స్యకారుల ఆవేశం ఆ శిలాపలకం మీద ఏమైనా చూపిస్తారేమో, లోకేష్ మీద ఉన్న కోపం ఆ లోకేష్ శిలాపలకం మీద చూపిస్తారేమోనని డిఎస్పీ గారు, మహిళా పోలీసులు అందరూ దానికి రక్షణగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో ఆ పునాది రాయి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోద్ది. ఇది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీరు ఆ శంకుస్థాపన శిలాపలకాన్ని పగలగొట్టారు. మీరు శిలాపలకాన్ని పగలగొట్టగలరేమో కానీ ఈ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని కలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు ఎవరో అక్కడ ఉన్నటువంటి కొల్లు రవీంద్ర తీసుకొచ్చి ఆయన మత్స్యకార కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఆయన మత్స్యకారులకి అనుకూలంగా మాట్లాడినట్టుగా, మరలా బెదిరించినట్టుగా, బ్లాక్మెయిల్ చేసినట్టుగా కలెక్టర్ గారి పక్కన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పక్కన కూర్చొని పెట్టి ఏదేదో మాట్లాడాడు. చూడడానికి మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి మనుషులకి. నిన్న మాట్లాడుతూ చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ కట్టారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్ కట్టారా? మీకు ఎప్పుడన్నా ఫిషింగ్ హార్బర్లు కట్టేది ఉందా? మీకు మీ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి అలవాటు ఏంది? శంకుస్థాపనలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే రిబ్బన్ కత్తిరించి అంతా నేను చేసేసానని చెప్పి ప్రతి ఒక్కటి అంతే. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలకి, అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి షర్టు ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు అనిపించుకుంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మేము చేసాం అని చెప్పంటే శిలాపలకం తీసేసారు. ఈ శిలాపలకం చూపిస్తారు. రేపు ఈ డిఫెన్స్ మా వాళ్ళు వచ్చింది, ఈ ఫిషింగ్ హార్బర్ మేమే కట్టాము. ఇప్పుడే చెప్తున్నాడు కదా, పాపం హైదరాబాద్ నేను కట్టానంటే ఆ చనిపోయినటువంటి 400 సంవత్సరాల నాటి కట్టినటువంటి ఆ కుతుబ్ షా ఏమైపోతాడో పాపం, ఆయన ఆత్మ ఏమైపోతుందో ఏమీ లెక్క చేయకుండా నేనే హైదరాబాద్ కట్టా, నేనే సైబరాబాద్ కట్టా, నేనే సెల్ ఫోన్ కనుక్కున్నా అన్నట్టుగా జువ్వాల్దనే మినీ ఫిషింగ్ హార్బర్ కూడా నేనే పూర్తి చేశానని చెప్పి నేను చేశాను కాబట్టి నేను అమ్ముకుంటాను అన్నట్టుగా ఇప్పుడు దాంట్లో నుంచి ఒక 30 ఎకరాలు తీసి వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా చెప్తున్నాం, ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత మత్స్యకారులకు హక్కు, ఆస్తి కలిగినటువంటి జువ్వలదిన్న మినీ ఫిషింగ్ హార్బర్లో
మీరు ఏదైనా సరే దాన్ని తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి ప్రయత్నాలు కుట్రలు పన్నుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైతే 3 గంటలు దాదాపుగా 6 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎవరన్నా ఉండేటువంటి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే మహిళలను అందరినీ ఎక్కడికక్కడ ఆపేసి అయినా సరే ఈరోజు మేము రావాలనేటువంటి పట్టుదలతో వచ్చాం, చూసాం. మమ్మల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. 20 మంది పోవాలంటారు, 25 మంది పోవాలంటారు, 40 మంది పోతారు. మేమందరం వస్తే ఉన్న ఫిషింగ్ హార్బర్ నెత్తిన పెట్టుకుని ఎత్తుకుని పోతాను అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. లేదా మీరు చేసినటువంటి దొంగ భాగవతాలు ఏదైతే ఉన్నాయో, మీ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వాస్తవం బయటపడితే మత్స్యకారులు మీ మీద విరుచుకుపడతారు. కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరలా చెప్తున్నాం, మత్స్యకారుల విషయంలో స్థానిక నాయకులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కుమ్మక్కై మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు నేను విష్ణాన్న మేమందరం స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు మీరందరూ తరలి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల శ్రేయస్సు కోసం, మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరిగినటువంటి పోరాటం చేస్తుందని చెప్పి